ఈ వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడే మెయిన్ టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే మన తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ తెలుగు అమ్మాయి, అందులో తెలంగాణ అమ్మాయి ప్రత్యూష హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సినీ ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో కొన్ని సినిమాలు నటించినా కూడా మంచి పేరు సంపాదించి ఎదుగుతున్న క్రమంలో కొన్ని అనివార్య కారణాల పరిస్థితుల వల్ల కొంతమంది వాళ్ళని ఏమనాలో తెలియదు కానీ కొంతమంది మూర్ఖుల వల్ల ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. సో దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత అమ్మాయి కేసు అనేది సుప్రీంకోర్టుకి వాదనలోకి రావడం జరిగింది. సో అసలు ఎవరు అమ్మాయి ఏంటి అంటే తెలంగాణ అమ్మాయి, అందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అదే భువనగిరి గ్రామానికి చెందినటువంటి ప్రత్యూష్ అనే అమ్మాయి ఒక చిన్న బీసీ కులంలో పుట్టి ఒక హీరోయిన్గా 1998లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైనటువంటి తన ప్రయాణంతో టాలీవుడ్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో అందులోకి మోహన్ బాబుతో తీసినటువంటి రాయుడు చిత్రం నుంచి మొదలుపెట్టి కొన్ని సినిమాలు చేసి అతి మంచి పేరు తెచ్చుకున్నట్టు చిన్న వయసులోనే దాదాపుగా తన 22 సంవత్సరాల వయసులోనే చాలా మంచి పేరు తెచ్చుకున్న ఒక హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో. సో దాదాపుగా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ 90s ఆ సమయంలో ఉన్నటువంటి యూత్కి బాగా తెలిసినటువంటి హీరోయిన్. సో అసలు ఏంటి మరి అమ్మాయి చనిపోవడం గల కారణాలు ఏంటంటే కొన్ని అనివార్య కారణాలు, కొన్ని ఇండస్ట్రీలో జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల అమ్మాయి కొంతమంది దుండగులతోటి, కొంతమంది మూర్ఖుల చేసినటువంటి కొన్ని కార్యకలాపాల వల్ల అమ్మాయి చనిపోవడం జరిగింది. సో అమ్మాయి ఏంటి, అసలు ఆ కేసు ఏంటి అనేది హైకోర్టు నిన్న విచారణ చేసి దాదాపు 24 సంవత్సరాల తర్వాత నిన్న అమ్మాయికి న్యాయం జరగడం జరిగింది. సో ఒకసారి చూద్దాం మనం ఏంటి అది అసలు ఏం జరిగిందని చూద్దాం. సో కేసు తుది తీర్పు వచ్చిన వీడని చిక్కుముడులు ఎన్నో, వాంగ్మూలం నమోదు చేయని అధికారులు, పోస్ట్ మార్టం పైన అనుమానాలు. సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు 24 ఏళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. అలాగే హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ నిందితుడు 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే కేసులో తుది తీర్పు వెలువడిన ఏటికి ప్రత్యూష మరణంపై వీడని చిక్కుముడులు ఎన్నో అలాగే ఉండిపోయాయి. ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని ప్రేమించగా వారి ప్రేమను అతడి ఫ్యామిలీ అంగీకరించకపోవడంతో ఫిబ్రవరి 2023 కూల్ డ్రింక్ లో పురుల మందు కలుపుకొని ఇద్దరు ఆత్మహత్యనించారు. ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడగా ప్రత్యూష చికిత్స పొందుతూ మరుసటి రోజే మరణించింది. అయితే ఇది ప్రేమికుల ఆత్మహత్యాయత్నం కాదని, తన కూతుని లైంగిక దాడి చేసి హత్య చేశారని ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీం పోయినటువంటి తర్వాత జరిగిన పరిణామాలు ఇవి. సో ప్రత్యూష మరణానికి ముందు ఆమె వాంగ్మూలం నమోదు చేయకపోవడం, పోస్ట్ మార్టంపై వచ్చిన అనుమానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తునకు వైద్యుల బృందాన్ని నియమించగా కేసును పరిశీలించిన టీం ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. ఆర్గాను ఫాస్ఫేట్ విషయ పదార్థం కారణంగానే ఆమె మరణించిందని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని తెలిపింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ సిద్ధార్థ రెడ్డిపై 306 ఆత్మహత్యకు ఉరికొల్పడం, అదేవిధంగా 309 ఆత్మహత్య యత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్షీట్ వేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు చెప్పడం తదనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి 23, 2002 రోజు వాళ్ళు ఏదైతే ప్రేమించుకొని సిద్ధార్థ రెడ్డి కావచ్చు, తన ఇండస్ట్రీ కో యాక్టర్ ఎవరైతే ఉన్నారో, లేదా ఆ ఇండస్ట్రీలో తెలిసినటువంటి మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఆ సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తితోటి ప్రత్యూష్ అనే హీరోయిన్ ప్రేమలో పడి తద్వారా వాళ్ళ కుటుంబంలోకి, అంటే ప్రత్యూష్ రెడ్డి చూసుకుంటే ఒక చిన్న బీసీ కులం కావచ్చు, లేకపోతే తన ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ రెడ్డి తన ఒక పెద్ద కులం అయితే, ఆ సిద్ధార్థ రెడ్డి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో సో వీరిద్దరు చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వార్త ఇది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పటికి ఒక మిస్టరీగానే ఉందని మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు మరి ఇన్ని రోజులు పట్టింది అంటే, అది కూడా సుప్రీంకోర్టు బెయిల్ పర్మిషన్ ఏదైతే కొట్టేసినా కూడా మళ్ళీ 4 వారాలలో
నిందితుడు లొంగిపోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే 4 వారాలు ఎందుకు లొంగిపోవాలి అంటే ఈ ఈ ఇండియన్ లా సిస్టము ఒక 4 వారాలు ఒక నిందితుడు లొంగిపోవాలని చెప్పడంలో ఉన్నటువంటి అంతర్యం ఏంటి అసలు? అంటే ఈ ఇండియన్ లా సిస్టమ్, పోలీస్ సిస్టమ్ ఈ నిందితుడు పట్టుకోలేదా? ఎందుకు పట్టుకొని ఎందుకు అప్పజెప్పలేకపోతుంది అనేది కూడా చాలా మంది ఉన్నటువంటి డౌట్ ఇది. అంటే దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ తీర్పు కూడా ఇది కూడా ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ప్రత్యూష ఎవరైతే ఉన్నారో ఆమెకి అనుగుణంగా రాకపోవడంతో పాటుగా ఇంకా డౌట్ తోని తీర్పు వచ్చింది. అయినా కూడా 4 వారాల ఆ 4 వారాలు నిందితుడు లొంగిపోవాలని చెప్పడం చాలా అమాశనీయమైన విషయం ఇది. ఇది దారుణమైన తీర్పు అన్నట్టుగా కొంతమంది న్యాయం జరిగిందని అంటున్నారు. కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇది చాలా దారుణము. ఎందుకంటే తీసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవాలి వెంటనే అని చెప్పి కొంతమంది మేధావులు చెప్పినటువంటి మాటలు. సో ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు అయితే నిందితుడు 4 వారాలు లొంగిపోవాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇకపోతే న్యాయం జరగలేదు ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఎవరైతే ఉన్నారో ప్రత్యూష తల్లి ఆమె మాటల్లో విందాం. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని దేవి మాట్లాడుతూ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాధారాలు తారుమారయ్యాయని, పూర్తి నిజాలు వెలుగులోకి రాలేదని ఆమె ఆరోపించారు. మునిస్వామి రిపోర్టును కోర్టులో కన్ఫర్మ్ చేయలేదని, ఆ రిపోర్టు తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించాలని, ప్రత్యూష డెడ్ బాడీని వాళ్ళు చూడలేదని, ఎలా చనిపోయిందో ఆ కమిటీ వాళ్ళకి తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యూష బాడీకి చనిపోయిన రోజు పోస్ట్ మార్టం చేయలేదని, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు మృతదేహాన్ని అప్పగించారని తెలిపారు. గొంతు నొక్కినట్టుగా కమిలిన గుర్తులు కనిపించాయని, బలవంతంగా నోరు తెరిపించి విషం పోశారని అనిపించిందని చెప్పారు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం చికిత్స సమయంలో వాంతులు చేయించేటప్పుడు పడిన గుర్తులు అని చెప్పొచ్చారు. అంటే ఇక్కడ చూడండి ఎంత దారుణం అంటే అదే ఇదే ప్రత్యూష ప్లేస్లో ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలంగాణలో చూసినాం. ఒక ప్రియాంక రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా కావచ్చు. సో వాళ్ళు ఏదైతే రేపట్టం జరిగిన వెంటనే కొన్ని నెలల క్రమంలోనే ఒక చట్టం వచ్చింది, వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తారు. సో ఇదంతా ఒక సిస్టమ్ ప్రణాళికలో జరిగింది. మరి ఎందుకు ఈ ప్రత్యూష విషయంలో 2022లో జరిగి తను మరణించినా కూడా చంపేశారనే అనుమానాలు ఉన్నప్పుడు ఎందుకు ఇప్పటిదాకా కస్టడీలో తీసుకొని నిందితుడు ఇప్పటిదాకా కస్టడీలో లేకుండా ఎందుకు ఇప్పటిదాకా కేసు కొలిక్కి రాలేదు అంటే ఇక్కడ మనం వాస్తవంగా మాట్లాడితే ఇక్కడ కులం ఒకటి అడ్డం వచ్చింది కాబట్టి. ఎందుకంటే ప్రత్యూష్ అనే వ్యక్తి అగ్రకులంలో లేదు కాబట్టి, తను ఒక బీసీ అణగారిన కులం నుంచి పుట్టింది కాబట్టి ఎలాంటి సపోర్ట్ లేకుండా 24 సంవత్సరాల దాకా ఈ కేసు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అదే తెలంగాణలో ప్రియాంక రెడ్డి మీద జరిగిన రేప్ అటెంప్ట్ జరిగిన కొద్ది క్రమంలోనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆమెకు ఒక సపరేట్ దిశ చట్టం కూడా తేవడం జరిగింది. అంటే చూడండి ఒక్క కులంతోనే ఇన్ని పనులు జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ భారత ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి లా సిస్టమ్ కూడా కులాలను చూసి న్యాయం జరుగుతుందనే విధంగానే ఈ కేసు తీర్పు వచ్చింది ఇక్కడ. అంటే 24 సంవత్సరాల దాకా నిందితుడిని అదుపులోకి తీసుకొని వాడికి శిక్ష చేయకుండా ఇది ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ తారుమారు చేసి ఎవడు అడిగేది దిక్కు లేదని చెప్పేసి ఈ విధంగా తారుమారు చేసి వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడికి శిక్ష పడకుండా చేయాలనేది ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర. మరి ఇక్కడ తల్లి చెప్పినటువంటి ఎందుకు సాక్ష్యాలు ఆధారాలు తీసుకోలేదు సుప్రీంకోర్టు? ఆ తల్లి చెప్పినటువంటి ఏదైతే త్రిసభ్య కమిటీ ఉంది ఎందుకు వాళ్ళ వాంగ్మూలాలు తీసుకోవట్లేదు? ఇక్కడ ఎవడో అసలు కమిటీలో లేని వాడిని ఎవడో ఇచ్చినటువంటి వాంగ్మూలం ఎట్లా తీసుకుంటారు సుప్రీంకోర్టు అయినా? అంటే ఏదో నామమాత్రంగా తీర్పు ఇవ్వాలి కాబట్టి 4 వారాలు వాళ్ళు లొంగిపోకపోతే ఇది అని చెప్పేసి ఏదో నామవాదకు తీర్పు ఇచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. అందుకనే అగ్రకులంలో పుట్టిన వాడికి ఒక న్యాయం జరుగుతుంది, అణగారిన కులంలో పుట్టిన వాడికి మరొక న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలన్నీ మేలుకొంటే తప్ప ఈ అణగారిన కులాలకి తక్కువ జాతికి న్యాయం జరగదు, వెంటనే న్యాయం జరగదు. 24 ఏళ్ల తర్వాత కూడా నువ్వు న్యాయం చేయకపోతే ఎందుకు? మరి ఈ భారత లా సిస్టమ్, ఈ న్యాయశాఖ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఏం పని చేస్తున్నట్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అంతే ఉన్నది. ఇక్కడ అగ్రకులాలకు ఒక న్యాయం జరుగుతుంది, అణగారిన కులాలకు ఒక న్యాయం జరుగుతుంది. సో ఇది దారుణమైన విషయం, ఇది 100% ఖండించాల్సిన విషయం ఇది. సో ఇది ఈ ప్రత్యూషకనే కాదు, ఎవరికి జరిగినా కూడా అదే విధంగా జరుగుతుంది. తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో పేదల మీద రేపటం జరిగితే ఒక విధంగా పోతుంది, అగ్రకులాల మీద రేయటం జరిగితే ఒక విధంగా పోతుంది. పేదోడి మీద పెద్దోడు పెత్తనం చెలాయిస్తే అదొక విధంగా ఉంటుంది, పెద్దోడి మీద పేదోడు పెత్తనం చేస్తే అదొక విధంగా ఉంటుంది.
సో ఏదేమైనా కూడా ఇక్కడ నష్టపోయేది మాత్రం పేదోడే, బలహీన వర్గాలే. కాబట్టి బలహీన వర్గాలు మేల్కొనాలి. మేల్కొని ఏకతాటి మీదకి వచ్చినప్పుడు ఈ పెద్ద జాతి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు మేల్కొనంత కాలం, ఈ అణగారిన కులాలు మేల్కొనంత కాలం ఇదే విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇదే విధంగా అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఈ సాక్ష్యాలు తారుమారు చేసి లాస్ట్కి చనిపోయిన వ్యక్తి దోషి అనే విధంగా కుట్రలు అల్లుతూ ఉంటారు. కాబట్టి సో మేల్కొనాల్సిన అవసరం ఉంది బహుజనులంతా. మేల్కొనకపోతే ఇంకా పరిస్థితి దారుణంగా తయారవుతుంది. కాబట్టి సో బహుజనులంతా మేల్కొనాలని తెలియజేస్తూ ప్రత్యూష అందరికీ హ్యాష్ ప్రత్యూష అని మొదలు పెట్టాలని తెలియజేస్తూ మీ అందరు డిమాండ్ కూడా చేస్తున్న తెలంగాణ యువత దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఇప్పటిదాకా న్యాయం జరగలేదంటే అర్థం చేసుకోవాలి భారతదేశ న్యాయ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో. కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా అందరికి ఒకే విధంగా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ ప్రత్యూష కూడా న్యాయం జరగాలి. సో ఏదైతే తన తల్లి చెప్పినటువంటి ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో అవి పరిగణలోకి తీసుకోవాలని కూడా ఈ న్యాయ వ్యవస్థకి ఈ వేదిక నుంచి ఫ్యూచర్ మీడియా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో చూద్దాం మరి అతను లొంగిపోతాడా 4 వారాల్లో, అంటే ఒక 1 మంత్ టైం ఇచ్చాడు సుప్రీంకోర్టు. మరి 1 మంత్లో తను లొంగిపోతాడో లేదో చూద్దాం. లొంగిపోయిన తర్వాత మళ్ళీ తదుపరి మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఈ యొక్క ప్రత్యూష కేసు సుప్రీంకోర్టు వాదనకి చెప్పలేం. కాబట్టి చూద్దాం మరి భవిష్యత్తులో మాట్లాడదాం మళ్ళీ ఏం జరగబోతుంది ప్రత్యక్ష